the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి వార్తల్లోకి వస్తున్న వ్యాక్సిన్ల గురించి కానివ్వండి, లేదా రకరకాల ప్రయోగాల గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా నవంబర్ మంత్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరిగింది. అందులో ఒక క్వశ్చన్ అడిగారు, డైరెక్ట్ బిట్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన న్యూ వెట్లాండ్ వైరస్ ఏ ప్రాంతంలో ఇటీవల వార్తల్లోకి వచ్చింది? ఇలా అడిగారు క్వశ్చన్, చైనాకి సంబంధించి. సో ఇలా వార్తల్లో ఏదైనా ఒక కొత్త వ్యాధి కనబడుతుంది అంటే దాని పేరు చూడండి, దానికి కాజెటివ్ ఏజెంట్ లేదా ప్యాథోజన్ ఏంటి, అది ఏ ప్రాంతానికి సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చింది, లేదా WHO ఇటీవల దాన్ని ఎలా ప్రకటించింది, ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయండి. లేదా ఇటీవల దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో అటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉగాండాలో చాలా వ్యాధుల గురించి గతంలో మనం డిస్కస్ చేశాము. ఉగాండాలో డింగా వైరస్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. డింగా వైరస్ లక్షణం ఎలా ఉంటుందంటే, డ్యాన్స్ చేస్తున్నట్టుగా రోగుల్లో తీవ్రమైన వణుకు పుడుతుంది. కాబట్టి డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉండే విధంగా ఉంది ఇక్కడ పేరు. కాబట్టి డింగా గుర్తుంచుకోండి. ఇటీవల డింగా వైరస్ కలకలం ఏ ప్రాంతం? డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఉగాండా. ఆఫ్రికా దేశం ఉగాండాలో అంతుబట్టని వ్యాధి ప్రబలింది. డింగా వైరస్గా పేర్కొంటున్న దీని బారిన పడే వాళ్ళలో రోగ లక్షణాలు అంతుబట్టని విధంగా ఉంటున్నాయి. డ్యాన్స్ చేస్తున్న మాదిరి రోగి శరీరం తీవ్రస్థాయిలో వణకడంతో ఈ వ్యాధికి డింగా అని పేరు పెట్టారు. ఉగాండాలోని బుంది బుగియో జిల్లాలో 300కు పైగా ఈ వైరస్ సోకిందంట. అత్యధికంగా మహిళలు, బాలికలు ఉండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గుర్తుపెట్టుకోండి, లేదంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఏవైతే ఉంటాయో ఆ వ్యాధులన్నింటినీ కూడా మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. వాటి గురించి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి భారత్ జపాన్ ఒప్పందం ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, స్పేస్ డెబ్రిస్కి సంబంధించి మనందరికీ తెలుసు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నాము. మనం సాంకేతికత కోసం కానివ్వండి, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం కానివ్వండి, రకరకాల అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా రకరకాల శాటిలైట్స్ని నింగిలోకి పంపుతున్నాం. ఇక్కడ ఏదైనా సరే ఒక శాటిలైట్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. దానికి నిర్ణీత కాలం పనిచేసే సామర్థ్యం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది కాలం చెల్లింది అయి ఉంటుంది. సో స్పేస్ డెబ్రిస్ అంతరిక్ష చెత్తలా మారిపోతుంది. రానున్న రోజుల్లో ఈ అంతరిక్ష చెత్త వల్ల చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి. దేశాలకు మధ్య గొడవలు కూడా వాటి వల్ల ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుండి దేశాలు స్పేస్ డెబ్రిస్ క్లియరెన్స్ కోసము లేదా అంతరిక్ష చెత్త నిర్వహణ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ ఒప్పందం ఒకటి వార్తల్లోకి వచ్చింది. జపాన్ ఇండియా కొలాబరేట్ ఆన్ లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్. సో లేజర్ ఆధారిత లేదా లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్ని ఈ రెండు దేశాలు కలిసి తయారు చేయబోతున్నాయి టు కంబాట్ స్పేస్ డెబ్రిస్. సో అంతరిక్ష చెత్తను నిర్వహించడం లేదా అంతరిక్ష చెత్తను నిర్మూలించడం కోసము. గుర్తుపెట్టుకోండి, ఏ రెండు దేశాలని అడుగుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి తరచూ ఢిల్లీ వార్తల్లోకి వస్తుంది. ఢిల్లీ కాలుష్య దుప్పటి కింద ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. ఢిల్లీ ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకి కారణము దేశ రాజధాని, అక్కడ వెహికల్స్ ఎక్కువ ఉంటాయని కాదు, అది సెకండరీ రీజన్. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ప్యాడీ స్టబుల్ బర్నింగ్ లేదా క్రాప్ రెసిడ్యూ బర్నింగ్, పంట చెత్త దహనము, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ ఈ రాష్ట్రాల్లో, అత్యధికంగా పంజాబ్, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు ఢిల్లీ కాలుష్యానికి. అండ్ అందులో కూడా ఢిల్లీ ప్రభుత్వం తరచూ బాణసంచాపై నిషేధాన్ని విధిస్తూ ఉంటుంది. ఇక శాశ్వత బాణసంచా నిషేధం అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం నిన్నటి రోజున తీసుకునే నిర్ణయం. సో తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర ప్రభుత్వము, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కానీ అసెంబ్లీతో కూడిన ప్రభుత్వం, సో కేంద్రపాలిత ప్రాంతం, దేశ రాజధానిలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది పొడవునా అన్ని రకాల బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు, ఆన్లైన్లో డెలివరీలతో పాటు వాటి నిర్వహణపై కూడా, వినియోగంపై కూడా నిషేధం విధిస్తున్నట్టు ఢిల్లీకి సంబంధించిన పర్యావరణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తుపెట్టుకోండి, శాశ్వత నిషేధం. ఇక రానున్న భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్నే మనం చూస్తాము. ప్రపంచవ్యాప్తంగా ఈవీస్కి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది.
ఇటీవల మనం భారతదేశంలో కూడా గతంలో ఫేమ్ గైడ్లైన్స్ అని చెప్పేసేసి ఫేమ్ 1 గైడ్లైన్స్, ఫేమ్ 2 గైడ్లైన్స్, రీసెంట్గా దాని స్థానంలో పిఎం ఈ డ్రైవ్ ఇటువంటివి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తుంది. సో రానున్న 2030కి ఎలక్ట్రిక్ వెహికల్ విపణి మార్కెట్ వచ్చేసేసి 20 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందంట. ఎవరు చెప్తున్నారు? కేంద్ర జాతీయ రహదారులు లేదా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు. దేశీయ విద్యుత్ వాహన అంటే ఎలక్ట్రిక్ వెహికల్ విపణి 2030 నాటికి 20 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరే అవకాశం ఉందని కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు నిన్నటి రోజున వెల్లడించారు. అప్పటికి ఈవీ పర్యావరణ వ్యవస్థలో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈవీల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం వచ్చేసేసి 4 లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చని 8వ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఈవీ వెహికల్ ఇండస్ట్రీ ఈవీ ఎక్స్పో 2024లో మంత్రి గారు వెల్లడించడం జరిగింది. గుర్తుంచుకోండి, భారతదేశానికి సంబంధించి ఇటీవల కాలంలో రానున్న భవిష్యత్తు సంబంధించిన టార్గెట్స్ ఏవైతే ఉంటే అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. ఇక భారత్ ఫ్రాన్స్కి సంబంధించిన ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. భారత్ ఫ్రాన్స్ అనగానే మనకు 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సో చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల మాల్డోవా నూతన సభ్య దేశంగా 105th కంట్రీగా ఇలా చేరిందని నిన్నటి క్లాస్లో కూడా చూసాము. ఇక్కడ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఏర్పాటుకు ఒకసారి ఆ మ్యూజియం కంప్లీట్ అయితే దాని పేరు కూడా యుగిన్ భారత్ అని చెప్పేసి ఒక మ్యూజియం దేశ రాజధాని ఢిల్లీలో ఒక కొత్త నేషనల్ మ్యూజియం నిర్మాణం కోసము భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ఆ మ్యూజియం పూర్తిగా దాని పేరు కూడా చెప్తున్నారు, యుగిన్ భారత్ వెన్ కంప్లీటెడ్ వుడ్ బి ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం, ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం సూపర్లేటివ్గా. సో ఇక్కడ చూడండి, ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆన్ థర్స్డే సైన్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ నేషనల్ మ్యూజియం ఆన్ ద లైన్స్ ఆఫ్ లోరీ ఇన్ ప్యారిస్. సో ఇక్కడ ప్యారిస్లో లోరీ అనే ఒక మ్యూజియం ఉంది, సేమ్ అలాంటి నమూనాలోనే ఇక్కడ నిర్మించడం అన్నట్టు గుర్తుంచుకోండి, ఢిల్లీలో. ఓకేనా. అమెరికా జనాభా 34 కోట్లంట. వలసలతో భారీగా వృద్ధి రేటు నమోదైంది. అమెరికా జనాభా అగ్రదేశం అమెరికా జనాభా 34 కోట్లకు చేరుకుంది. విదేశీయుల వలసలతో దేశంలో జనాభా వృద్ధి రేటు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాదిలో నమోదైంది. రీసెంట్గా అమెరికా జనాభా లెక్కలు ప్రభుత్వం ప్రకటించింది. 2001 తర్వాత ఈ ఏడాది నమోదైన 1% జనాభా వృద్ధి రేటు 23 ఏళ్లలో అత్యధికం కావడం గమనార్హం. 2021లో కరోనా కారణంగా వలసలు తగ్గిపోవడంతో కేవలం 0.2% వృద్ధి రేటే నమోదైంది. ఈ ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది పెరిగారంట. 2023-24లో 33 లక్షల మంది పెరగగా అందులో 84% వలసల కారణంగా కావడం గమనార్హం. అమెరికా జనాభాకు సంబంధించి ఒక ఫిగర్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోవడం సరిపోతుంది. ఇక ఈ రోజు నుంచి డిసెంబర్ 21 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కువైట్ పర్యటన అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 రోజుల పాటు కువైట్లో పర్యటించనున్నారు. ఆ దేశ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జుబేర్ అల్ సబాహ్ పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే విదేశీ లేదా దేశాధినేతలు ఇతర దేశాధినేతలు భారతదేశానికి వచ్చిన మన భారత ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ వివిధ దేశాలకు పర్యటనలో భాగంగా వెళ్ళినా కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఆ పేర్లు గుర్తుంచుకోవాలి, దేశాధినేతల పేర్లు. ఓకేనా. తన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కువైట్లో పర్యటించనున్నట్లు ఇక్కడ వార్త. దాదాపు 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్లో పర్యటించడం గమనార్హం. 2 దేశాల సంబంధాల్లో భాగంగా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ రీసెంట్గా మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు నేను నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలని మరియు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా పర్యటించని కొన్ని దేశాలను నరేంద్ర మోదీ గారు పర్యటించారు, సుదీర్ఘ విరామం తర్వాత ఏ దేశాల్లో పర్యటించారు, ఇటువంటివి. అండ్ విదేశీ పార్లమెంట్లో అత్యధిక ప్రసంగాలు చేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ గారని మరియు మహాత్మా గాంధీ గారి లెగసీని విశ్వవ్యాప్తం చేయడంలో నరేంద్ర మోదీ గారి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా కలిపి ఒక స్పెషల్ వీడియో ఇచ్చాను నేను. ఒక్కసారి చూడండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం యూస్ఫుల్గా ఉంటుంది. యుక్రెయిన్ చేతిలో త్రిశూల్ అస్త్రం అనేది ఒక కొత్త అస్త్రం అనేది వార్తల్లోకి వచ్చింది. దాని పేరు ట్రైజుబ్.
ప్రత్యేకత ఏంటో చూద్దాము. సరికొత్త లేజర్ ఆయుధాన్ని తయారు చేసిన కీవ్ అంటే యుక్రెయిన్ రాజధాని. సో తాము అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది. దీని పేరు ట్రైజుబ్గా పేర్కొంది. గగనతలం నుంచి దూసుకొచ్చే ముప్పును దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి కూల్చేయగల సామర్థ్యం ఈ లేజర్ ఆయుధం సొంతమని యుక్రెయిన్ మానవరహిత వ్యవస్థల కమాండర్ వాడిమ్ సుకరేవస్కి తెలిపారంట. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ప్రపంచంలోని మొట్టమొదటి ఫర్టిలో శిశువు జననం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో ఎక్కడ అంటే పెరు రాజధాని లిములో. గుర్తుంచుకోండి, పెరు రాజధాని. పెరు అంటే ఏంటి, మనకి దక్షిణ అమెరికా ఖండంలో. పెరు రాజధాని ఏంటి, లీమా. అక్కడ జన్మించారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఫర్టిలో శిశువు జననం ఎక్కడ అని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టెక్నాలజీ ఫర్టిలో సాంకేతికతలు ఎలా ఉంటుందంటే హార్మోన్ ఇంజెక్షన్ల అవసరం గణనీయంగా తగ్గడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఈ ఫర్టిలో విధానంలో మహిళ నుంచి అండాన్ని సేకరించి ల్యాబ్లో పరిపక్వం చెందేలా చేస్తారు. ఇందుకు ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ నుంచి సేకరించే ఓవరియన్ సపోర్ట్ సెల్స్ను వినియోగిస్తారు. ఇలా హార్మోన్ ఇంజెక్షన్ల అవసరం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడగచ్చు. మరి ఇక్కడ ఎక్కడ ఈ బిడ్డ జన్మించింది అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఫర్టిలో పద్ధతి ద్వారా పెరు రాజధాని లీమాలో శిశువు జననం. గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ సంస్థ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిందంటే గేమ్టో సంస్థ ఫర్టిలో అనే విధానాన్ని అభివృద్ధి చేసింది, గేమ్టో. నెక్స్ట్ వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21 మనందరికీ తెలుసు. ఐక్యరాజ్య సమితి రీసెంట్గా గుర్తించింది. సో ఈరోజు ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో శ్రీ రవిశంకర్ గారి ప్రసంగము. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఈ నెల 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ గారు ఐక్యరాజ్య సమితి నుండి ధ్యాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఘనంగా జరిపేందుకు న్యూయార్క్లోని భారత శాశ్వత మిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీ రవిశంకర్ ప్రత్యేకంగా అక్కడ ఉపన్యాసం చేయనున్నారు. ఇక వార్తల్లో వ్యక్తి విషయానికి వస్తే మనం రామ్మోహన్ రావు అమరా. సో ఎవరు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎస్బీఐకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వంచే నియమితులైన వ్యక్తి రామ్మోహన్ రావు అమరా. గుర్తుంచుకోండి. ఇక క్రీడలకు సంబంధించి సో రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇక సందిగ్ధతకు తెరపడింది. హైబ్రిడ్ మోడల్లోనే ఉండనుంది టోర్నీ. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐసీసీకి చీఫ్గా మన భారతీయుడు, మన భారతదేశంలో 5వ ఐసీసీ చీఫ్ ఎవరు, జైషా గారు. సో 2028 వరకు హైబ్రిడ్ పద్ధతిలోనే కొనసాగుతుంది అంటే ఇట్లా. సో చూడండి, ఇక ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలకు ఫుల్ స్టాప్ పడింది. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్తాన్లో పర్యటించలేమన్న భారత ప్రతిపాదనకు మొగ్గు చూపిన ఐసీసీ తటస్థ వేదికలపై మ్యాచ్ను నిర్వహించేందుకు హైబ్రిడ్ మోడల్కు ఓకే చెప్పింది. చివరి వరకు హైబ్రిడ్ విధానానికి ససేమిరా అన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చి ఐసీసీ ప్రతిపాదనకు అంగీకరించాల్సి వచ్చింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య హోదాలో పాక్తో పాటు యూఏఈలో భారత్ మ్యాచ్లు జరగనున్నాయి హైబ్రిడ్ పద్ధతి కాబట్టి. ఈ మేరకు ఐసీసీ పీసీబీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయినాయి. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఫస్ట్ టాపిక్ ఉగాండాలో డింగా వైరస్ కలకలం. సెకండ్ భారత్ జపాన్ సంయుక్తంగా స్పేస్ డెబ్రిస్ని నిర్మూలించేందుకు చర్యలు. బాణసంచాపై శాశ్వత నిషేధం ఢిల్లీలో. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ వాల్యూ 20 లక్షల కోట్ల రూపాయల కంట. భారత్ ఫ్రాన్స్ ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం నిర్మాణము. అమెరికా జనాభా 34 కోట్లు. 21 నుంచి మోదీ కువైట్ పర్యటన ఈ రోజు నుంచి. యుక్రెయిన్ చేతిలో త్రిశూలాస్త్రం ట్రైజుబ్. ప్రపంచంలో మొట్టమొదటి ఫెర్టిలో శిశువు జననం లిమా పెరూలో. శ్రీ రవిశంకర్ గారి ప్రసంగం ఈరోజు ధ్యాన దినోత్సవం సందర్భంగా. రామ్మోహన్ రావు అమరా తను ఎస్బీఐకి నూతన మేనేజింగ్ డైరెక్టర్. సో రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది హైబ్రిడ్ పద్ధతిలో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.